ఇంతకుముందు మాట్లాడలేదని కాదు. అంటే ఏంటి అప్పుడు మన అధికారంలో ఉన్నప్పుడు సరే అధికార దాహం, అధికార మతంతో ఏదో ప్రతిపక్షంలో ఇదిగో మిమ్మల్ని కూర్చోబెట్టి రిలీజ్ అవ్వండిరా అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఇవాళ అమిత్ షా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అడిగారు బాలకోటే గారు. అమిత్ షాకి లేఖ రాశారు. ఏమేమో అమిత్ షాని ఎన్నుకున్నావా? మిమ్మల్ని కదా ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఎన్నుకున్నాం. అలాగే మా శ్రీనివాస్ గారు కూడా అంటున్నారు ఏంటి దీని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోకపోతే ఆయన పొద్దున్న ఇంకోళ్ళు ఇచ్చి ఇంకోటి అంటారు. రిషి గారు, మీకు ప్యానెల్లో పెద్దలు బాలకోటే గారికి, శ్రీనివాస్ గారికి, బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఒకటి, ఇది ప్రజాస్వామ్యక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎల్లవేళ కూడా భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించి నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటిది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న మాటలు, జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిస్తున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే బాలకోటయ్య గారు అన్నట్టు ఒక రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో వాళ్ళు ఎన్నుకునేటువంటి మార్గాలు, వాళ్ళు పన్నేటువంటి వ్యూహాలు, అమలు పరిచేటువంటి తీరు, ఇవన్నీ కూడా అనాదిగా రాజకీయాల్లో రాజకీయాలు ఇన్ ద సెన్స్ అది ప్రజాస్వామ్యం కానీ, నియంతృత్వం కానివ్వండి, లేకపోతే రాచరికాలు కానివ్వండి, సమూహాల మధ్య ఆధిపత్యం పెత్తనం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రూపంలో ఉన్నా అధికారం, ఆ గుంపు పైన, ఆ సమాజం పైన ఆధిపత్యం, అది రాజ్యాధికారం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమే ఈరోజు చర్చలో ప్రధానమైనటువంటి అంశం. అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే నేను అనొచ్చు అనకూడదు అనే ప్రశ్న నాకేం లేదు, కానీ అంటే బాగుండదు. ఈ పోలీసులకి ఇవాళ గుడ్డలోడు తీసేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గుడ్డలోడు తీసి నిస్సిగ్గుగా వాళ్ళని నిలబెట్టి ఎన్ని దురాగతాలు చేపించాలో అన్ని దురాగతాలు చేపిస్తే ఆ రోజే వీళ్ళ సిగ్గుమానం పోయినటువంటి పరిస్థితి. దాని పర్యవసానంగా ఈ రోజు ఈ సీనియర్ ఐపీఎస్లలో చాలా మంది జైళ్ళకి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి వాళ్ళ బతుకు అగమ్యకు వచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, పాపం పావులైనటువంటి, సమిధులైనటువంటి పోలీసుల గురించి నేను తక్కువ వ్యాఖ్యానం చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ధోరణి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించుకొని బట్టలోడు తీశాడు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఇప్పుడు మీ విధానాలు అభివృద్ధో, లేకపోతే విజనరీ పరిపాలన, లేకపోతే ఏ రకంగా రాష్ట్రాన్ని దేశంలోనూ ప్రపంచంలోనూ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి రకరకాల ప్రోగ్రామ్స్తో అనేది అనుకుంటే మీ విజను, హింస, ఘర్షణ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బట్టలు ఓడదీయడాలు, నరకడాలు, చంపడాలు, ఇది ఆ విధానం అని అర్థమవుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఆవేదన ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, స్టిల్ యు ఆర్ ఎంకరేజింగ్, స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ వాట్? ఇవాళ ఆయన అడిగిన క్వశ్చన్, ఒక కేసు నమోదు చేయట్లేదేంటి? మీరు కారుమూర మీద పెట్టారు. నేను అదే చెప్తున్నాను, నేను అదే ఆన్సర్ చెప్తున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం. అది ఇక్కడ ప్రజలు గమనించి, ప్రజలు అర్థం చేసుకొని, ఇదిగో నాయన నీ అధికారం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టినటువంటి తీరు చాలు. అది నీకు పారిశ్రామిక విధానంలోనా, పోలీసు విధానంలోనా, విద్యా విధానంలోనా, అభివృద్ధి విధానంలోనా, అన్ని విధానాలు చూశారు. కాబట్టి అధికారం 5 సంవత్సరాలు ఉంది కాబట్టి అన్ని విషయాలు చూశారు. చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దేనికి యోగ్యుడో అది ఇచ్చారు ప్రజలు. సమాజం ఎప్పుడూ కూడా ఏదో ఒకసారి పొరపాటు జరిగి అపాత్రాదానం చేసినా అది పదే పదే జరగదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థితిని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించే స్థితిలో ఈరోజు సమాజం లేదు. చట్టపరంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే రెడ్ బుక్ అని చెప్తున్నటువంటి బాలకోటయ్య గారు ప్రస్తావించినటువంటి రెడ్ బుక్ లో అంశాలు కానివ్వండి, అన్ని కూడా చట్ట ప్రకారమే జరుగుతాయి. మనమే ఇదే బాలకోటయ్య గారు, ఇదే శ్రీనివాస్ రెడ్డి, ఇదే కుసుంపుడి వారు గత 5 సంవత్సరాలు రోజువారీగా ఈ డిబేట్లలో కూర్చొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మహా ఉద్యమంలో మనం ఏ విధంగా ప్రజల్ని మోటివేట్ చేసి తీసుకురావాలో మనకు చేతైన కాడికి, మనకు అవకాశం ఉన్న కాడికి మనం చేసాం. అదే ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు హరించి మనం మళ్ళీ అధికారం మన చేతిలో ఉంది కాబట్టి ఏదంటే అది చేయలేము.
భారత అధికారం రాజ్యాంగానికి చేతిలో ఉందంటే చట్ట ప్రకారమే కదా. ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించి ఇందాకనే అదే అన్న లా ఆఫ్ ది ల్యాండ్ అనే పదం ఎందుకు వాడానంటే బియాండ్ దట్ చేయడానికి ఎవరికి ఏముండదు, ఎవరు అధికారంలో ఉన్నా ఆ పరిధిలోకి ఇవన్నీ రావట్లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందో, కార్పూర్ మాట్లాడిందో, మన తాజాగా జైలుకి వెళ్ళి వచ్చిన పోసాని మాట్లాడిందో ఖచ్చితంగా వస్తాయి.